ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీ అగ్నివీర్ సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. అంటే అడిషనల్ డీటెయిల్స్ అయితే మనకైతే తెలియడం జరిగింది. నోటిఫికేషన్ లో భాగంగా మనం చాలా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసాం ఇంత ముందుకు. ఇంకొంచెం కాస్త ఎక్కువ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాం. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకో అవకాశం ఏంటంటే మనకి మేల్ తో పాటుగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే అవకాశం అయితే ఉండడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ లో. సో దీని గురించి క్లారిటీగా లాస్ట్ వరకు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో ఉండడం జరిగింది. క్లాసెస్ అయితే తీసుకోండి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అండ్ షార్ట్ టర్మ్ లో మనం హెవీగా నాలెడ్జ్ తెచ్చుకుంటే ఈజీగా గెటింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. UFJ యాప్ SSC GD, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అండ్ వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ఫ్రెండ్స్, మీరు ufjus.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకైతే ఇక్కడ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి చూడండి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అగ్నివీర్ SSR నోటిఫికేషన్ 2022 అని ఉంది సార్. దీని అయితే క్లిక్ చేయండి. ప్రస్తుతం వచ్చేసి మనకి ఏ అనేది సపరేట్గా నోటిఫికేషన్ ఏం లేదు ఇంకా. సో ఏ అనేది ఇంక్లూడ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే 4 years సర్వీస్ కాబట్టి SSR లో సెలెక్ట్ అయిపోయిన తర్వాతకి ఆ తర్వాత మనకి ఏగా పర్మనెంట్ అయితే చేస్తారన్నమాట. మనకి నేవీ ఎంఆర్ కూడా అయితే సపరేట్గా అయితే నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. అది రాగానే మళ్ళీ మీతో అయితే డిస్కస్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా అయితే ఒకసారి చూద్దాము. ఇలా వచ్చాక ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ పిన్ కూడా చేస్తాను కామెంట్స్లో, ఖచ్చితంగా చూసుకోవచ్చు. మీరు ఇదంతా వినడానికంటే డైరెక్ట్గా చెక్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. బట్ నేను ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ మనకి ఖచ్చితంగా ఏంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి ఇది జూలై 9th అయితే ఇస్తారని చెప్పారు. బట్ కాకపోతే కొంచెం ముందుగానే అయితే రావడం జరిగింది. ఇంకా క్లియర్ కట్గా మనకైతే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయితే రావాల్సి ఉంది. అది వాళ్ళ నుంచి అయితే జూలై 9th వరకు అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకి అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటే, సో ఇక్కడ జూలై 15th నుండి 22 వరకు మనకైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యి అక్కడికి వరకు అయితే ఎండ్ అవుతుంది అనమాట. 15కి స్టార్ట్ అయ్యి 22 వరకు అయితే ఉంటుంది. అది మనం ఒకసారి గమనించాలి. కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే చేసుకోవాలి. అండ్ ఈసారి అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటి రూపాయి కూడా అయితే లేదని అయితే మనకైతే తెలిసిపోయింది అనమాట. సో అదొకసారి గమనించండి, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, చాలా మంది కూడా దీనికోసమే చూస్తున్నారు కాబట్టి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 November 1999 నుండి 30 April 2005 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, 1 November 1999 నుండి 30 April 2005 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు. అంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ తీసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వేకెన్సీ వచ్చేసి అంటే మనం గతంలో కూడా డిస్కస్ చేసాం, ఫీమేల్స్ కూడా ఛాన్స్ అనేది ఇవ్వబోతున్నారు ఇండియన్ నేవీలో అనేసి. సో అన్న విధంగానే మనకైతే కొంచెం లేట్ చేసినా కానీ నోటిఫికేషన్ అనేది మనకి ఫీమేల్స్ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వేకెన్సీ విషయానికి వచ్చేసి ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ సో అంటే SSRలో కనుక చూసినట్లయితే 2240 వేకెన్సీస్ అనేది మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 560 వేకెన్సీస్ అయితే అనమాట ఆల్ ఇండియా లెవెల్లో ఇవి. సో ఓవరాల్గా వచ్చేసి 2800 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందనమాట. మీరు ఇది గమనించండి ఒకసారి. చాలా అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫీమేల్స్కి, ఎందుకంటే మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీ ఉంటుందని తెలుసు మనకి. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈసారి ఫస్ట్ టైం పెట్టారు, అది కూడా కాస్త ఎక్కువగానే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. 560 అంటే అది ఒకేసారి ఫస్ట్ రిక్రూట్మెంట్లో చాలా ఎక్కువ మొత్తం అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాస్ కావాలి అంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. సో వీటన్నిటికి సంబంధించి మన యొక్క యూఎఫ్జే యాప్లో ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అయితే తీసుకోండి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఎగ్జామినేషన్ తర్వాత మనకు PFT అయితే ఉంటుంది. PFT తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే దీని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఇంతకుముందుకు చాలా సార్లు కూడా అయితే డిస్కస్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది అనమాట. అది గమనించాలి మనకి. అండ్ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పరంగా ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మనకి ఏంటంటే ఇప్పుడు గర్ల్స్కి మనకి కొత్తగా అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఫస్ట్ రిక్రూట్ కాబట్టి వాళ్ళకి హైట్ ఇవన్నీ కూడా అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం మేల్స్తో పాటుగా. సో ఇక్కడ హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి అయితే 157 ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1
152 హైట్ సెంటీమీటర్స్ అయితే ఉంటే సరిపోతుంది. అండ్ వెయిట్ వచ్చేసి హైట్కి తగ్గట్టుగా వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ అనేది ఉండడం జరుగుతుంది. రన్నింగ్ అనేది 1.6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో బాయ్స్కి అయితే వచ్చేసి మనకి 7 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. గర్ల్స్కి వచ్చేసి మనకి 8 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఉటెక్ బయోటెక్ అనమాట. సో మనకి ఇది సిటప్ లాంటిది. ఇది వచ్చేసి బాయ్స్కి అయితే 20 ఉంటాయి, గర్ల్స్కి అయితే 15 ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుషప్స్ అనేది బాయ్స్కి ఒక 10 అయితే ఇవ్వడం జరుగుతుంది, గర్ల్స్కి అయితే అటువంటిది ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పుషప్స్కి బదులుగా గర్ల్స్కి వచ్చేసి మనకి ఏం చెప్తున్నారంటే నీ సిటప్స్ అనమాట. ఓకేనా, నీ సిటప్స్ అంటే మనకు నార్మల్గా అందరికీ తెలిసిందే. సో హాఫ్ సిట్ చేసి హాఫ్ పైకి స్టాండ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది బాయ్స్కి అయితే ఏమి ఉండదు అనమాట. ఓకేనా, సో దానికి ప్లేస్లో తీసుకొచ్చినటువంటి ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసి మనమైతే ఫుల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అని ఉంది సార్, దీన్ని క్లిక్ చేసి అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకసారి క్లియర్గా అయితే మెన్షన్ చేసినట్లయితే చాలా మంది కూడా వచ్చే డౌట్ ఇది, అన్న మరి అందరికి అడ్మిట్ కార్డ్స్ వస్తాయా అనేసి. సో మనకి ఎక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేదు క్లారిటీగా. సో బట్ ఇక్కడ ఒక దగ్గర అయితే మెన్షన్ అయితే చేశారు. ఏమని చెప్తున్నారంటే సెలక్షన్ ప్రాసెస్ అని ఇచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో పిఎఫ్టీకి అంటే మేము ఒక కట్ ఆఫ్ రేషియో అయితే పెట్టడం జరుగుతుంది స్టేట్ వైజ్గా అని చెప్తున్నారు అన్నమాట వీళ్ళు. సో వచ్చినటువంటి మార్క్స్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఒక ఏమని చెప్తున్నారంటే రేషియో 4 times అనమాట. అంటే 1/4 టైం అంటే ఉన్నటువంటి వేకెన్సీస్లలో 1/4 అంటే 4 రేషియో ద్వారా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి అందరికీ అవకాశం ఉంటుందా లేదనేది ఇప్పుడైతే తెలియదు, బట్ ఖచ్చితంగా మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. దీనికి ఎలిజిబిలిటీ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ ఉండాలని ఏం లేదనమాట. 50% ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఎటువంటి పర్సంటేజ్ మెన్షన్ చేయలేదు. అట్లీస్ట్ పాస్ అయినా కానీ అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగిందనమాట. సో మనకి సర్వీస్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, మనకి శాలరీ అనేది ఉంటుంది, సేవా నిధి ద్వారా ఎంత మనకి బెనిఫిట్స్ ఉంటాయి, సో మనకి వర్క్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ప్రతిదీ అయితే మనకి క్లారిటీగా మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే గమనించండి. అండ్ నేను మళ్ళీ ఫర్దర్గా వీటిని బేస్ చేసుకొని మళ్ళీ వీడియో అయితే చేస్తాను అనమాట. మీకు ఇప్పటికేం కాదు చాలా ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను. అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా 15th నుండి, అప్పుడే మనం ఏంటంటే ముందే రెడీగా ఉండడం కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో అది కూడా నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా డైలీ కూడా ఫాలో అయితే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.